ఈ షార్ట్ ఫిల్మ్లో కథ కోసం కంటెంట్ కోసం వెతుకుద్దు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే నిర్మించబడినది. చూస్తే చూడండి, లేదా మానేయండి. ఈ హైదరాబాద్లో చాలామంది చాలా రకాలుగా సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా అందులో ఆటో డ్రైవర్స్. ఈ సిటీలో నడవలేని ముద్దులను, నడవగలిగే వృద్ధులను క్యాష్ చేసుకొని సంపాదించే వాళ్ళందరూ. అందులో ఒకడే మన ఆటో జానీ. అందరూ ఆటోలను ఇన్కమ్ కోసం కొంటే వీడు మాత్రం అమ్మాయిల కోసం కొని వాళ్ళని కమ్ అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీడు ఫుల్గా తాగి రూమ్కెళ్ళి మూసిన గది మార్నింగ్ తెరిచేసరికి అవుతుంది 10. ఓపెన్ చేస్తే ఎదురుగా మూసి నది. బాబు బాబు ఆటో కావాలి. బాబుగాడు ఏమన్నా కొనిచ్చాడు అనుకుంటున్నావు? నాకు కష్టపడి మందు మానేసి మరి ఆటో కొనుక్కుంటే ఆటో కావాలంటావా? చాలా హట్. ఈడవడ్రా బాబు. అన్న ఆటో. ఆగపోచ్చు. ఓడి అమ్మ జీవితం. అన్న ఆటో కావాలన్నా. ముందు పొద్దున్న ఎవడ మొహం చూసాను రా బాబు. అన్న ఆటో కావాలన్నా. సార్, ఈ బళ్ళని కదలంటే అక్కడున్న జానిగాడు ఆటో కదలాల. జానిగాడా? వాడబడరా బాబోయ్, వీళ్ళు వచ్చారా లేరు. అన్న ఏడన్నా ఆయన ఆటో అయినా? వాడు పెద్ద రజనీగా ఫీల్ అయిపోతాడు, కానీ వాడు దరిద్రపు కొట్ట గజని. అడుగు వస్తున్నాడు చూడు. కుర్రోడు బానే ఉన్నాడు కదయ్యా, నువ్వేంటి అలా చెప్పావు? ఈ హైదరాబాద్ లో రెండే ఫేమస్. ఒకటి సూపర్ స్టార్ రజనీ, రెండు ఈ బిర్యానీ స్టార్ గజిని. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్పలే? నువ్వే నాకు పిల్లనిస్తున్నా అమ్మవా, లేకపోతే నాకు పిల్లనిపోతున్నా అమ్మవా, లేకపోతే నా మీద పడిమేసే మా అమ్మవా? ఈరోజు ఎవరిని పాద్దాం అబ్బా? అల్లుడే 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 బెల్లం చుట్టూ ఎప్పుడు నా చుట్టూ తిరుగుతుంది. అల్లుడే దొరకాడు బెకరా. అల్లుడే ఓ 50 కొట్టావంటే 30 రూపీస్ ఎట్టి కార్డర్ వేసి 20 రూపీస్ ఎట్టి సెటిలా సిస్టర్ సెకండ్ షో సినిమా చూసొస్తాడే. నీకు 100 రూపాయలు ఇస్తా, వెళ్ళి వైగ్రా కొనుక్కొని అట్ని చెడు దొబ్బి. అంతేగాని ఇంకోసారి నా ఇంటి వైపు కన్నెత్తు చూసినా, కాలెత్తి పెట్టినా నిన్ను తత్కాల్లో టికెట్ బుక్ చేయించి ఏ బీహార్ కో అండమాన్ దీవుకో పంపేస్తా. ప్రతియోడు నా కొంప మీద పడి వచ్చాడు. పూజారికే పులిహార లేదంటే కొడుకొచ్చి కొబ్బరి చిప్ప అడిగాడంట. ఎలా చెప్పమ్మా తమ్ముడు, ఏం కావాలి నీకు? ఆటో కావాలి. సారీ, ఆటో ఫైనాన్స్ లో. ఆటో కావాలి అంటే డ్రాపింగ్ అండి. ఆ ముక్క మీరు నాకు ముందు చెప్పాలి. సరే గాని మీకు ఏ రేంజ్ ఆటో కావాలి? కిడ్స్ ఆటోనా, యంగ్ ఆటోనా, అంకుల్ ఆటోనా, అమ్మమ్మ ఆటోనా? ఇవన్నీ ఏంటి? కిడ్స్ ఆటో అంటే బిలో 15, యంగ్ ఆటో అంటే బిలో 25, అంకుల్ ఆటో అంటే బిలో 40, అదే అబో 40 అయితే అమ్మమ్మ ఆటో. ఓహో, ఒక్క ఆటోలో ఇన్ని రకాల? శంకర్ సినిమాలో ఒక్కొక్క మనిషి 4-5 క్యారెక్టర్లు ఇస్తే తప్పలేదు, కానీ నా ఆటోకి మాత్రం ఇన్ని రకాలు ఉంటాయి. నీకేవైతే బిస్టర్? యంగ్ ఆటో కావాలండి. సరే అయితే బండితి. ఆటో మీది కదన్నా. ఓ షేకింగ్ శేషు, కూర్చో. లైసెన్స్ ఉందా? బండి నడిపేవాడికి కదన్నా లైసెన్స్ కావాల్సింది. చలాకీ చంటే, కూర్చో. ఎంత బాబు? నిన్నెంత అయింది? అదేంటి, నిన్న నీ ఆటో కదా ఎక్కింది? 1 సెకండ్. ఓ 200 వేసుకోండి. ఏంటి వేసుకునేది? అమీర్పేట నుంచి హైటెక్ సిటీ రావడానికి 200?
నిన్న 100 తీసుకున్నాడు, నువ్వేంటి 200 అడుగుతున్నావు? మరి నిన్నటి 100 ఎవడిస్తాడు రా? అదేంటి, నిన్న నీ ఆటో ఎక్కలేదుగా? అదే ఎందుకు ఎక్కలేదు? ఈ సభ్య సమాజంలో ఎవడిష్టం వాడిది. ఆబో, అదేదేమనంటే ఈ సభ్య సమాజంలో సిగరెట్లు బీడీలు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం బ్రో మీదకి వస్తున్నావు ఏంద్రో? నోరు లేపుతున్నావు ఏంది బే? నీ గుడ్లు పీకి చిరంజీవి ఐ బ్యాంక్ లో ఇస్తా, నా కొడక తీ పైసలు. ఏంట్రా ఇంతకు నుంచి వస్తున్నా? కాలర్ పట్టుకున్నావు ఏంట్రా? ఏంటి అయిపోయాడు? చూడండి అన్న ఆటో ఎక్కి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, కొడతాడన్న. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, ఏదో డబ్బులు ఇప్పించండి అన్న. ఆటో డబ్బులు ఇచ్చేవా? ఆటో పెట్టకూడదు, నెక్స్ట్ జన్మలో ఆటో నడుపుకుంటూ బతకాలి. అరే అసలు ఏం జరిగిందో మీకు తెలియదు భయ్యా. అన్న అసలు ఏం జరిగిందో నేను చెప్తానన్న. అన్న ప్లీజ్ అన్న, నేను చెప్తాను అన్న. అన్న ప్లీజ్ అన్న, నేను చెప్తానన్న. చెప్పురా తబ్బి, ఏం నటిస్తున్నావురా? చెప్పు. ఆయన నీకెందుకు చెప్పాలరా? నువ్వేమన్నా నా దోస్తువా, నా తమ్మునువా, లేకపోతే నా దార్కార్వా? నీ అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే ఆటో పాపే ఉంది, ఈరోజు నీ పంట పడింది రే. హలో. మేడం ఎక్కడికి? పంజాగుట్ట. పదండి వస్తున్నాను. పాప పంజాబీ డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి పంజాగుట్ట అంది. అదే గాగ్ర వేసుకొస్తే ఆగ్రదేవో ఊపేస్తా. మేడం పంజాగుట్లో ఎక్కడికి? మై వుడ్ బీస్ హౌస్. వినాయక చవితి కుడుములు ఉండరాలు ఇచ్చేవాడు ఇంటికా? గుడ్డు గుడ్డు. వాట్? మేడం నథింగ్ మేడం, నథింగ్. ఎంతైంది? అయ్యో మేడం, నేను ఇష్టపడే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను. మరేం తీసుకుంటావు? షేక్ హ్యాండ్ తీసుకుంటాను. 1 సెకండ్. ధనాదన్ ధనరాజ్. ఓకే. మేడం వాట్? అంటే మళ్ళీ మిమ్మల్ని కలిసేది ఎలాగా? టుమారో మార్నింగ్ సేమ్ ప్లేస్ 9 o'clock. బాయ్. బాయ్ మేడం. ముందు గుణపాన్ని మేపాలంటే ముందు చిన్న జనగడ రూపురేఖలు మార్చాలి. నిన్ను మార్చేస్తా రాజా, మార్చేస్తా. అది హాయ్ జానీ, హౌ ఆర్ యూ? ఆర్ యూ ఫైన్? ఫైన్. పొద్దునే కట్టేసా పోలీసుడికి. ఈడేవాడు అవుతున్నాడు. ఈజ్ మై వుడ్ బి. కుడుములో ఉండరాలు అమ్ముకునేది ఈడే అనమాట. హాయ్. వాట్? ఇతను నాకు కాబోయే భర్త. బండడికి సుక్కల్లేతో చావే, ఎన్నెల్లే కాచావే. రే ఎప్పుడు చూసిన ఒకటే కొట్టడా, కొద్ది టెండర్ మార్చండి రా, యూత్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి రా బాబా. ఏమైంది? బూందైంది. ఎల్లరితో పులేరు కలుపు. తప్పుగా రయ్యా, బాగా అడుపువాడా. ఈడేవాడు నడు రోడ్డు మీద దుకాణం పెట్టాడు. మనకన్నా బాగా ఊపుతున్నట్టున్నాడు. ఎలికెలుగుదాం. ఎవడరా నువ్వు? ఏంటి భయ్యా, ఏం చేస్తున్నావు లోపల? కారు బాగా ఊగుతుంది. ఏ టైంలో ఏం అడగలో తెలీదా? చల్ దుబ్బే. అమ్మ ఈడొక్కడే ఊపుతున్నాడు.
ఏంట్రా బాబు నీ గోల? ప్రశాంతంగా మా పని మమ్మల్ని చేసుకున్నావా? అది కాదు భయ్యా, పోలీసులు ఎవరైనా వస్తే. పోలీసులు లేరుగా, నేను పిలుస్తాగా. చెయ్యి. దీని అమ్మ జీవితం ఇక్కడ కూడా ప్రశాంతంగా లేకుండా పోయింది. ఇప్పుడు నీకేం కావాలి తమ్మి? నీకు ప్రైవసీ కావాలి అంతేగా. ఓ పాలట్ లుక్ వేసుకో. ఆటో అదైతే నీకు ఫుల్ ప్రైవసీ భయ్యా. లోపల ఏసీ, టీవీ, వైఫై అన్నీ ఉన్నాయి. నీ ఇష్టం వచ్చినట్టు ఊపచ్చు. అంతకన్నా నీకేం కావాలి చెప్పు. 1 మినిట్ తమ్ముడు, 1 మినిట్ తంబి. ఓకే బాయ్. రే ఆఖరికి నన్ను ఇలా వాడుకుంటావా? బస్ స్టాండ్ లో బస్సులు అంటే తిరిగి వాటర్ ప్యాక్లు అమ్ముకుంటే మొక్కన్నావని పోతావురా రే, సంకనాగిపోతావు. ఏంటి ఇంకా రావట్లేదు? తమ్ముడు స్టార్ట్ చేసుకోమంటావా? ఓరీడమ్మా, ఈడు మనకున్నా ఫాస్ట్గా ఉన్నాడుగా. చలో. నా రాజా. అబ్బా భయ్యా, మీ జపాటింగ్ ప్లేస్ వచ్చింది, దిగండి. అప్పుడే వస్తుందా? వన్ 2 3 4 5 6 7 8 10 10 11 12 13 14. ఇదిగో ఈ పత్తి తీసుకుని పండగ చేసుకో. ఏంటి పండగ చేసుకో? పాప ఆటో ఎక్కమ్మా. ఏం తంబి సరిపోలేదా? ఈ 10 కూడా తీసుకో, ఎంజాయ్. పాప ఆటో ఎక్కమ్మా. ఏం తంబి అవి కూడా సరిపోలేదా? ఒరేనా? ఏ ఫీల్ అయ్యావా? లేదు. పాపం తీసుకొని నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళాలంటే నీకెంత అవుద్దురా? మినిమం 5000. ఓకే. మీరిద్దరు తిరిగినందుకు కార్లో డీజిల్ పెట్రోల్ ఎంత అవుద్దురా? మినిమం 3000. ఓకే. నీ కర్మ కాలి. అదే హోటల్ రూమ్లో నేను పోలీసుడు పట్టేస్తే ఆడికి ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తావురా? మినిమం 2000. అంటే టోటల్గా 10,000 అనమాట. యా ఆఫ్ కోర్స్. అంటే నీకు అయ్యే ఖర్చు 10,000 అయితే నాకు 20 రూపాయలు ఇస్తావా? ఆటోడు అంటే అంత చీపు కనిపెట్టినాడు రా. 10,000 తమ్ముడు తమ్ముడు ప్లీజ్ తమ్ముడు, పాపని పరుపు తమ్ముడు ప్లీజ్ తమ్ముడు 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 ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు. అసలే పడక బీడు భూమిలో బోర్ పడ్డాడు పడింది తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు 10,000 ఇచ్చేస్తా తమ్ముడు. అమ్మ నా కడక అని పిచ్చనా కడకని చేసి 10,000 దుబ్బేస్తావా? నువ్వు మామూలుడు కాదురా పొట్టి జానిగా. అదే ఇంక దొబ్బేయండి. తొందరగా నడవే బాబు, కాసేపు ఆగితే 10 కాస్త 5 అంటాడు. అది ఆటో జానియా మజాక. లేకపోతే 20 రూపాయలు ఎత్తాడంటాడు. అక్కడ పెట్టుకోవడానికో. అమ్మాయి కత్తిలో ఉంది. Is my would be. ఆటో. అరే పాప మిస్ అయిపోద్దామో. రే వద్దరా రే రే ఎరకు తీసుకెళ్ళమాకరా రే, కక్కుతు పడకరా రే ప్లీజ్ రే. హలో మేడం, అయ్యే అందరు ఓకే. హలో హలో. చెప్పమ్మా. ఆ సౌత్ ఆఫ్రికా సంబంధం ఏం చేయమంటావే? అమ్మ మీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా మనసుకు నచ్చిన వాడినే చేసుకుంటాను. వాడు సౌత్ ఆఫ్రికా అయినా వెస్టర్న్ డిజైన్ నాకు అవసరం లేదు. నాకు నచ్చాలి, నా ఇష్టాలు తెలిసి ఉండాలి, నన్ను ఇంప్రెస్ చేయాలి, నన్ను భరించాలి. అట్లీస్ట్ వాడు సాఫ్ట్వేర్ కాకపోయినా నాకు నచ్చితే ఆటో వాడినైనా చేసుకుంటాను. అది కాదే, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర డిస్కస్ చేయొద్దు. ఉంటాను. ఓ థ్యాంక్ యూ. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. హలో. యా ఆన్ ద వే, దగ్గరలోనే ఉన్నాను. ఓకే యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తున్నాను. ఓకేనా, బాయ్.
ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటండి? కూని. వాట్? కూనీనా? అదే అదే జానీ జానీ. ఓకే, నైస్ నేమ్. థ్యాంక్ యూ. నాకు ఒక హెల్ప్ చేస్తారా? దిగండి దిగండి దిగండి. ఏమైందండి? ఈ షూ తీసుకొని పెళ్ళా అని నా మొహం మీద కొట్టండి. అదేంటండి? మరి లేకపోతే ఏంటండి? మీరు నాకు ఆర్డర్ వేయాలి కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటండి? అదేం లేదండి, మీలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం నా అలవాటు. ఆటోగ్రాఫ్కి ఏం భాగ్యం? చెక్కి పారేస్తా, ఎక్కడో చెప్పండి. అంటే వెళ్ళేదారిలో నా ఫ్రెండ్ ఉన్నాడు, తన దగ్గర సైన్ బుక్ ఉంది, అందులో పెడితే సరిపోద్ది. ఓకే కూర్చోండి, 2 నిమిషాల్లో అక్కడ వాలిపోదాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, నేను చెప్తాను కూర్చోండి. చాక్లెట్ బాగానే వర్కౌట్ అయింది. ఇదిగోండి, ఇతనే నా లైఫ్ లో మర్చిపోలేని వ్యక్తి. ఇతని సంతకమే తీసుకోండి. ఎక్కడ పెట్టాలి? ఇవ్వు, చెక్కి పారేస్తా. ఇక్కడ సార్. సొల్లు దుడుచుకోండి సార్. వెర్ ఇస్ పాపా? హే వైరే. యా, ఆన్ ద వే, దగ్గరలోనే ఉన్నాను. ఓకే, యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తున్నాను. ఓకేనా? బాయ్. మమ్మల్ని ఆశీర్వదించు అన్నయ్య. ఇందాడా చెక్కి పారేసావుగా, ఇప్పుడు వేసి పారేయ్. ఏంటి ట్విస్ట్? సాక్షాత్గా తీసుకోవడానికి బకరా కావాలరా. ఆ బకరా గడు నువ్వయ్యా. నా ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి నువ్వేమైనా పవర్ స్టార్ పవర్ వెళ్ళావా? నడసింహ బాలకృష్ణవా? ఈడెలా నచ్చాడా నీకు? పొల్లకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. ఏంట్రా అవుట్ చేస్తున్నావు? అవుట్ చేస్తే బట్టలు వేసి మరీ కొడతా. నేను ఆల్రెడీ బట్టలు వేసుకున్నానుగా. అయితే బట్టలు లేకుండా కొడతా. రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు చేయట్లేదా? ఏరా కొట్టుకుందా దా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేను ఎక్స్పెక్ట్ చేయలా. పుట్టడానికి మంది కన్యారాశి అయినా లైఫ్లో ఒక కన్య కూడా లేకుండా పోయింది. ఏం చేస్తాం, మన హెడ్ మీద గీతలా రాసి పెట్టింది. అయినా వీటన్నిటికంటే ఏ ఆంటీనో లైన్లో పెట్టుంటే పోయేది. చక్కగా అదే మనల్ని మెయింటైన్ చేసేది. చలో క్యాచింగ్ ఆంటీస్. ఏమో ఆంటీ వస్తావా? ఏరా నా మొగుడే నన్ను అలా పిలవడు, నువ్వు పిలుస్తావా? నాకు జీవితంలో ఎవరికి అప్పు ఉండడం ఇష్టం లేదు. నేనేమి నీకు డబ్బులు ఇవ్వలేదే. అప్పు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదంటే నేను ఇస్తాగా చూడు. నీకు బంపర్ ఆఫర్ ఏమిటంటే దీనికి వడ్డీ కూడా ఇస్తున్నారు. ఆంటీ దెబ్బ ఏంటి సింగంలో సూర్యగాడి దెబ్బలా ఉంది. అమ్మా పులుసుగారి మీదరా ఏం తింటుందిరా బాబు, ఇలా కొట్టేసింది. ఈ లెక్కన అంకుల్ గాడికి రోజు బడిత పూజ అనుకుంటా. అమ్మా మాయా ఆటో కావాలి, వస్తావా? తెలుసు.